కూటమి ప్రభుత్వ కోసాలు కదిలే రీతిలో యువత పోరును జయప్రదం చేయాలని వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించకుండా విద్యార్థులను చదువుకు దూరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు కట్టిపెట్టాలని ఆయన హెచ్చరించారు. లేదంటే విద్యార్థులు తిరగబడడం ద్వారా తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి నేతలతో సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం చేయడం వల్ల వారు చదువులు ఆపాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని పర్యవసానం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. పిల్లల ఫీజులకు అవసరమైనంత డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేయడం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆలోచన ఉంది. ప్రశాంతమైన ఉద్యోగం లేదంటే ఇదే. సో ఇప్పుడు ఒక టీచర్ని మనం వెళ్ళి, ఏం సార్ మీరు పర్ఫెక్ట్ ఒక మంచి జాబ్ చేస్తున్నారు కదా, మీ బిడ్డని మీరు టీచర్ కానీ టీచర్ జాబ్లోనే మీరు అతన్ని కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అని మనం ఒక ప్రశ్నిస్తే, ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ విద్యార్థిని ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాయించి వాళ్ళలో ఉన్నటువంటి మేధోశక్తి అంటే తెలుసుకొని వాళ్ళకి సహకరించాలి. కాబట్టి